బ్రాకలీలో బాగుంటాయి. బ్రాకలీ ఫ్రై చేసాము చూడు, దాంట్లో చూపించాము. ఏమైంది అంత పెద్ద సౌండ్ వచ్చింది? That told me I had to be within the lines of 2 degrees and 9 to 5, and I've been working after work since last September. Working after work, yeah. I stay up late on the weekdays. Hi, andarki namaste. Na peru Sanjana. Hi, na peru Sahiti. Tinu mama, me. And today is Monday. So welcome back to our channel, everyone. And if you're new to our channel, please make sure to like and subscribe, and me family and friends hoga share cheskondi. Also, meer ganka ma daily updates and ma fun reels chudadalchukunte, make sure to check out our Instagram. My Instagram ID in the description box lo and screen paina untundi. అండ్ ఈ వీడియోలో అయితే మేము ముగ్గురం వేసుకున్న అవుట్ఫిట్ డీటెయిల్స్ కూడా చెప్తాము. మీకు కావాలనుకుంటే మేక్ షూర్ వాచ్ టిల్ ది ఎండ్ ఆఫ్ ద వీడియో. ఏంది నాన్న, ఏం కావాలి? ఈరోజు ఏం చేస్తున్నా? నీకేం కావాలి బుడ్డి? నేను ఏదన్నా తింటాను మమ్మీ. నువ్వు నాన్న? నాకు ఫుడ్ కావాలి. ఫుడ్ ఒకటే కావాలి, ఏదైతే తింటావు. చాలా రోజుల తర్వాత మా ఇంట్లో కూడా చాలా రోజులు ఏంది చేసి యాస్పారగస్ ఫ్రై చేయబోతున్నాం. ఓకే, యాస్పారగస్ అయితే చాలా హెల్తీ కదా, సో మనం ఓన్లీ సాటే లాగా చేసుకొని తింటాం కదా, ఇక్కడ ఎక్కువ అలానే పెడతారు కదా. గార్లిక్ వేసేసి సాటే చేసి యాస్పారగస్ కొంచెం ఫ్రై చేసి పెడతారు బుద్ధి. మనం అలా కాకుండా మన ఇండియన్ దాంతో డిఫరెంట్ పౌడర్స్ వేసుకొని చేసుకుంటాను. చాలా బాగుంటుంది రెసిపీ అయితే. చేద్దాం ఈరోజు. ఓకే అయితే. అండ్ ఐ థింక్ లైక్ చాలా మంది కూడా దే వర్ ఆస్కింగ్ అమెరికన్ వెజిటబుల్స్తో ఫ్రైస్ లేకపోతే కర్రీస్ అట్లా చేసుకోవాలని. మేమైతే మా వర్షన్ ఆఫ్ లైక్ బ్రాకలీ ఫ్రై చూపించాం కదా మా. అది కూడా యూజువల్లీ అయితే సాట్ అట్లా చేసుకుంటారు, బట్ బ్రాకలీ కర్రీ ఫ్రై లాగా చూపించాము. ఇప్పుడైతే యాస్పారగస్. యాక్చువల్గా బ్రాకలీ కూడా 100% ఆ రెసిపీ ఫస్ట్ సూపర్గా ఉంటుంది అనమాట. బ్రాకలీ ఫ్రైలో బెస్ట్ రెసిపీ అది. ఇప్పుడు యాస్పారగస్ కూడా చూడండి, ఇలా మనం ఎలా చేస్తామంటే నాకైతే చాలా నచ్చింది. అసలు యాస్పారగస్ తింటున్నట్టు అనిపించింది. వీళ్ళకి తెలియదు అసలు. నేను ఫస్ట్ టైం పెట్టినప్పుడు మీకు తెలుసా నాన్న యాస్పారగస్ అని కూడా? నేనేం చెప్పలేదు, జస్ట్ ఫ్రై చేసేసి పెట్టాను. ఇప్పుడు కాదులేండి, చాలా ఇయర్స్ అయిపోయింది. ఇంట్లో చేసుకోవడం చాలా రోజులైంది తీసుకొచ్చి. ఇప్పుడు చేద్దాం అనుకుంటున్నా ఈరోజు యాస్పారగస్ ఫ్రై. రైస్ ఉంది, దాని తర్వాత చపాతి. నాకైతే చేసేమా ఫాస్ట్గా, మళ్ళీ లంచ్ టైం అవుతుంది 10:30. ఈరోజు కొంచెం తొందరగా స్టార్ట్ చేద్దాం అనుకున్నా, అవ్వలేదు. 10:30 అయిపోయింది అప్పుడే. యాస్పారగస్ అయితే మేము కాస్ట్కోకి వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాము. యూజువల్లీ అయితే ఆర్గానిక్ తెస్తాము, బట్ ఈసారి వెళ్ళినప్పుడు అవి అయిపోయినాయి అనమాట. ఓన్లీ లైక్ రెగ్యులర్ ఏ ఉన్నాయి, బట్ పర్లేదు బికాజ్ యాస్పారగస్ కంపల్సరీ ఆర్గానిక్ తినాల్సిన అవసరం లేదు. లీఫీ వెజిటేబుల్స్, బెర్రీస్ మెయిన్. ఎస్, అంటే అవి మనకు అవకాశం ఉన్నప్పుడు ఇదైనా ఉంటే తెచ్చుకోవచ్చు, లేకపోతే ఇదైనా బాగుంటుంది. ఎగ్జాక్ట్గా ఇది ఎంత ఉంది బుడ్డి గ్రామ్స్ చూడు. అక్కడ ఆల్రెడీ నేను పెట్టాను, స్టైనర్ పెట్టేసి. లాస్ట్ వీక్ రెసిపీలో సంజన బాగా తింటుంది, ఈ వీక్ నేను తింటున్నాను. సంజన ఆల్రెడీ తినేసింది, బట్ నేను వీడియో పోస్ట్ చేస్తా, మధ్యలో తినలేకపోయాను. ఇప్పుడు తింటా. నేను ఒక 2 బ్లూబెర్రీస్ తింటా, మీరు వాష్ చేసేయండి నా లోపల. ఏందన్నా మీరు నన్ను పని చేయడానికే అయింది. నేను కూడా తింటాగా, నేను కూడా వెళ్ళి కూర్చొని. నువ్వు తెలుగుగా ముందలు తినేసావు మా అలా వెయిట్ చేయాలి. నేనేం చేస్తానంటే వీళ్ళకంటే ఫస్ట్ రెడీ అయ్యి వచ్చేసి హ్యాపీగా నాకు కావాల్సిన తినేసి కూర్చొని ఉంటా. నేను రెడీ, మీరే రెడీ అవ్వండి అని ఎవ్రీ వీక్ అంతే అనమాట. అవునా కదా, అందుకని ఇట్లా ఉన్నాయి బాక్స్లో. మేము బ్లూబెర్రీ పికింగ్కి వెళ్ళి మా ఇంటి దగ్గర చాలా ఫార్మ్స్ ఉంటాయి, కానీ ఒక్కటే ఆర్గానిక్ ఫార్మ్ ఉంటుంది. సో మేము ఎప్పుడు అక్కడికి వెళ్ళి వస్తాము. ఇట్లా తీసుకొని వచ్చి ఈ బాక్స్లో పెట్టాము. ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాము సూన్. బట్ 2 బాక్సెస్లో పెట్టాము, ఒక బాక్స్ అయిపోయింది, ఇంకొంచెమే ఉంది. సరే నేను ఈ వాష్ చేసుకొచ్చేది ఈ లోపల, మీరు తినండి. ఈ లైట్గా పుల్లగా ఉన్నాయి ఎవరు పిక్ చేశారు? మమ్మీ పని అవుతుంది, మమ్మీ పని. నువ్వు చేసేదంటే ఏమైనా రాసి? నేనైతే భలే మంచి రాస్తాను. నేను ఒక టేస్ట్ చేసా చెట్టు నుంచి, బాగుంటేనే రాస్తాను. బుడ్డి దాని మీద ఏమన్నా రాసిందా నేను చేశానని? నువ్వే చేసావు చిన్న. అసలు అయితే ఈసారి వెళ్ళినప్పుడు అసలు చెయ్యను, నేను హ్యాపీగా తినేసి నాకు కావాల్సిన వరకు వచ్చేస్తా, సరిపోద్ది. చిన్న అమ్మాయి చేసింది తెలుసా. అమ్మ మళ్ళీ ఎక్స్క్యూజ్ అయింది, బుట్టి చిన్న భలే ఉన్నాయి, అసలు అంత తీయగా ఉన్నాయో అనుకోసింది. కాదు, ఈ చూపిస్తున్నారు మై బౌల్. ఈ పెద్ద ఉన్నాయి చూడండి, పెద్దది ఏం తీసాను. ఇది ఈ వెరైటీ నేను తీసాను. ఒక చెట్టు మొత్తం నేనే తీసాను. ఎంత పుల్లంగా అయింది.
లేదు బాగుంది. రైట్ ట్రీ మొత్తం అయ్యే ఉన్నాయి సంజ, చిన్న ట్రీ బుడ్డిది కానీ మొత్తం ఆ పెద్ద పెద్ద బెర్రీస్ అట్లా ఉన్నాయి, చాలా బాగుంది. బుడ్డి కొంచెం అక్కడి నుంచి గార్లిక్ తెచ్చి తేనా ఫస్ట్ ఈజీగా. లాస్ట్ వీక్ ఏం చేసావు చెప్పు, నువ్వే చెప్పాలి, నువ్వు కూడా ఉన్నావు కదా ఇంటి దగ్గర. తోటకూర. తోటకూర ఫ్రై. దాంట్లో కూడా గార్లిక్ ఎక్కువ పట్టింది. ఓ అందుకని గుర్తొచ్చిందే. ఇవి బరువు ఎక్కువ ఉంటాయి, బేసిక్గా వెయిట్ ఉంటుంది ఆస్పర్గస్, అందుకని నీకు 1 కిలో అయినా కూడా ఇన్నే వస్తాయి. నిన్న మన సన్నాన్ని పిక్ చేసుకున్నాం కదా, అక్కడ ఒకటి సెల్ టవర్ ఉంది, సేమ్ ఇట్లానే ఉంది, పొడుగ్గా గ్రీన్గా. వాళ్ళు దాన్ని సెల్ టవర్ని ఇట్లా సేమ్ ఇట్లానే చేశారు, దాన్ని ట్రీ లాగా హైడ్ చేయడానికి. ఒకసారి చూసి అనుకున్నాం ఆస్థెటిక్ లుక్ కోసము సేమ్ ఇట్లానే. తీసుకురండి వెళ్ళి గార్లిక్లన్నీ టపా అని ఫాస్ట్. మేము చేయము, మేము ఏమన్నా కింద పడేస్తే మమ్మల్ని గాల్ గాల్ చేస్తుంది. ఇప్పుడు నువ్వే చేసావు మొత్తం. కింద పడేయలేదు, అది నీట్గా జస్ట్ చూసి అలా వచ్చినాయో నేను అల్లకుండానే. ఇద్దరు ఏందన్నా తింటాము, కావాలా? వద్దులే వద్దులే వద్దు. పెద్దది ఎట్లా తిన్నావు, నువ్వు కోసింది నువ్వే తినాలి. అది సంజ చిన్నది సంజన ఇచ్చినా కూడా నేను తిన్నాను. తిన్నావా? జుట్టు పడింది దీంట్లో, పక్కకు రా, మీరే తినాలి తర్వాత. వద్దు నా నిజంగా వద్దు, చాలు చాలు చాలు. సంజన జుట్టు అని బోర్డులో నుంచి రెండు తీసుకున్నాను, ఫీల్ అయింది. సంజన నాన్న పెద్ది ఈరోజు ఏమేమి పనులు ఉన్నాయి? ఈటింగ్, బ్రీదింగ్, స్లీపింగ్, బ్లింకింగ్, స్టాండింగ్, సిట్టింగ్. ఎలా ఉందంటే అంతే అనుకుంటా. కాదు, మా సంజన వల్ల బ్లూబెర్రీలు ఏదో అంకుల్ వాళ్ళు పెట్టనట్టు తింటుంది. అక్కడ రోజు బ్లూబెర్రీలు స్ట్రాబెర్రీలు ఏ సీజన్ అయినా ఉంటాయి. మరి నువ్వు పిక్ చేసినవి అక్కడి నుంచి వస్తాయి సాయితి, చెప్పు. వెళ్ళి పిక్ చేసుకోండి, అంకుల్ వాళ్ళు మీరు వెళ్ళండి ఒక రోజు పికింగ్కి. ఆంటీ అందరు కలిపి వెళ్ళండి, ఎంజాయ్ చేయండి. మేము ఇక్కడ వెళ్ళొస్తాం, సేమ్ డేలో మీరు వెళ్ళండి. ఎక్కడ వీకెండ్లో సంజనాన్ని తీసుకొస్తున్నాము, వీక్ డేలో అందరు బిజీగా ఉంటారు పాపం, ఇంకెక్కడ అది తీసుకురామ్మా, దాంట్లో వేసేద్దాం అయిపోద్ది. ఈ వీక్ యాక్చువల్లీ ఉందా అనుకున్నాను కదా. ఈ వీక్ యాక్చువల్గా ఉండేది, కానీ ఇక్కడ స్వీట్ 16 కూడా ఉంది కదా, ఇంకా సరేలే నాన్న ఇక్కడ కూడా అటెండ్ అవుదురా అని చెప్పి తీసుకొచ్చాం అనమాట. ఈవినింగ్ ఉంది ఇప్పుడు, వీళ్ళకి చాలా పని ఉంది, అందుకే ఈటింగ్ స్లీపింగ్లు అంటున్నారు. అయిపోగానే పరిగెత్తి మొత్తం పనులు చేయాలి ఫుడ్ తిని. ఏం పని? రెడీ అవటం. దేనికి? ఉంది కదా టైం. ఇంకా పార్టీ కాదు బుడ్డి, ఎవరు చేస్తారు రీల్స్ అన్నీ? మళ్ళీ మీ సిస్టర్ దొరకదు 1 వీక్ వరకు. మళ్ళీ తెస్తాం కదా ఈ వీక్ 2 రోజులు. అట్లానే పెండింగ్లు పెట్టుకుంటారు మీరు అన్నీ, కానీ ఈ వీక్ వేరే పని ఉంది కదా, అక్కడికి వెళ్ళి రావాలి కదా. ట్యూస్డే రోజు అపాయింట్మెంట్ ఉంది కదా నాన్న, మీకు వెన్స్డే రోజే కొంచెం టైం ఉంటుంది. మళ్ళీ సంజన బయలుదేరిద్ది, ఇంకెప్పుడు ఉంది. ఇప్పుడు ఈ వీక్ సంజన న్యాచురల్గా మండే డ్రాప్ చేద్దాం అనుకుంటున్నాం. ఎవరి వీక్ అయితే సండే, ఈరోజు అయితే మండే. నాన్న మీకు తొందరగా కావాలంటే బుడ్డి ఏం సాయితే అక్కడికి వెళ్ళావు, ఇట్రా దా. ఈరోజు డైనింగ్ టేబుల్ వేసాం మేము ఇక్కడ యాక్చువల్గా, అందుకని మధ్యలో పోయి రిలాక్స్ అవ్వబోతుందని చూసాను. చూడండి 1 వీక్ అయింది అంతే టేబుల్ మార్చి బుడ్డి మనం, అంతేనా? లాస్ట్ వీక్ వరకు అక్కడే ఈ ఉన్నాయి కదా పరుపులు వేసుకొని ఉండేము. ఇంకేమేమి వేయాలి? గార్లిక్, ఆస్పర్గస్, పౌడర్ చేస్తాను, సాల్ట్ ఏం లేపెద్ది, సాల్ట్ మంచిది కాదు కదా. యాక్చువల్ వాళ్ళు వేసినప్పుడు వేయరు కదా సాల్ట్, మనం కూడా వేయద్దులే. అయితే నువ్వే తింటావు నిజంగా? ట్రై చేయను సాల్ట్ వేయకపోతే. నేనే తింటాను. ఏంది మా కూర మొత్తం సాల్ట్ యాక్చువల్ ఇక్కడ వేయరు కదా, పైన ఇలా 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 అంటారు, నేను కూడా అలానే అంటాను. సరే ఏమంటావు? అన్నాను అప్పుడు వ్యూవర్స్ కూడా ట్రై చేయరు అంటున్నా. వాళ్ళు చేస్తారు నాన్న, వాళ్ళు ట్రై చేస్తారు, ఎందుకంటే సాల్ట్ వేసుకుంటారు, మర్చిపోయి ఉంటారు పాపం అని వేసుకుంటారు. నీ రెసిపీ అట్లా చెప్తా అట్లానే చేస్తున్నారు. మీరు హడావుడు పెట్టేసి మర్చిపోయి ఉంటారు. యాక్చువల్గా బగారా రైస్ చాలామంది మెసేజెస్ చేశారు కదా, ట్రై చేశారు, చాలా బాగా వచ్చిందని బుడ్డి. అవును, ఈవెన్ బ్రోకలీ ఫ్రై కూడా చాలా మంది పెట్టారు. అన్ని చాలా మంది చాలా రెసిపీస్ ట్రై చేశారు. ఏంటంటే మనము మన టేస్ట్కి తగినట్టు చేసుకుంటాం కదా, నీకు గ్యారంటీగా బాగుంటాయి. బాగాలేకపోతే మనం ఇంట్లో కూడా చేసుకోం కదా, ఒకసారి చేసుకొని మళ్ళీ చేసుకోము. ఇంకా అవును, ఇంక ఇది ఓకేలే, ఇంకా రావాలి. అదేం ఓకే, పర్వాలేదులే నాన్న, అదేమి అడ్డం పడదు గొంతుకి, దాన్ని తీస్తున్నావు. వీళ్ళు పక్కన ఉన్నారని నేను ఇంత తీస్తున్నాను, మొత్తం లాత వేసి తిప్పేసి దాంట్లో తాలింపులు వేసేస్తారు అనమాట. ఇంత క్లియర్గా రావాలి, లేకపోతే ఎన్ని గార్లిక్ వేస్తున్నావు? ఒక హోల్ క్లో వేసేసాను బుడ్డి.
ఇదిగోండి ఇవి మొత్తము పీల్ చేసాం కదా, ఒకసారి వేసేస్తున్నా. మీరు యాక్చువల్గా రెసిపీస్ ఫాలో అవుతుంటే దీన్ని బాగా వాడతాం. ఈ ఫుడ్ ప్రాసెసర్ని మేము ఎక్కువ వాడతాము. ఇది మొత్తం వేసేయచ్చు, అంత కొంచెం తీయాలి కదా. తీయాలి నాన్న. ఒక నిమిషం, చాప్లోనే ఉంది కాబట్టి. ఒకటి మిగిలిపోయింది. చాలా. ఇది కూడా వేసి తిప్పున్నాను, పాప మిగిలింది. నన్ను ఎందుకు వదిలేసావు అట్లా? చాలా అయిపోయింది. కానీ దీంతో మనకి ఇంకా పని ఉంది బుడ్డి. ఎందుకు? అంతేనా, తీయక్కర్లేదు కదా అన్సు. కొంచెమే తీసాను. అట్లా కాదు నాన్న, నీకు స్టిక్కీగా గట్టిగా ఉంటుంది అక్కడ దాకా తీసేసి. ఇట్లా ఉంది కదా, దీన్ని అలా చేయకూడదు పెద్ది. ఇట్లా అంటే నీకు ఆటోమేటిక్ గట్టి పాట వెళ్ళిపోద్ది. మరి చివరి దాకా మాకు మొత్తం వెళ్ళిపోద్ది. అట్లా కాదు నాన్న, తినేనంట ఇట్లా అనాలి. నీకు అది ఎక్కడ వస్తుందో తెలిసిపోద్ది. అర్థమైందా బుడ్డి? ఏం లేదు, ఈ పట్టుకొని అంతే అలా అన్నప్పుడు విరిగిపోద్ది. ఇదేం చేయొచ్చు? పచ్చడి చేయొచ్చు పెద్ది. చేసుకోవచ్చు విడిగా, దాంట్లో వేయకుండా విడిగా పెట్టినానా. ఉండు సరేనా, ఇంకో ప్లేట్ ఇనానా, ఇది బౌల్లో ప్లేట్. అది సరిపోదు, బౌల్ ఇచ్చేసి బుడ్డి. ఒక నిమిషం వెయిట్ చేయనా. నేను వెయిట్ చేయను, ఫాస్ట్గా పని చేస్తున్నా. చేయి అయితే పచ్చడి కూడా చేద్దు ఫాస్ట్గా. లేట్. ఇదిగో దీంట్లో పెట్టేస్తా. వీటిని నెక్స్ట్ పచ్చడి చేస్తాను. నెక్స్ట్ రెసిపీ కాదు, ఆ రెసిపీ చేస్తావా? అంత ఓపిక ఉందా నీ దగ్గర? ఇంకా సన్నగా కట్ చేయను, చిన్న చెయ్యి జాగ్రత్త. ఈరోజే చేస్తావా? చేయమంటావా? పచ్చడా కాదు, మా వేరే రెసిపీలో చూపి. అట్లా కన్ఫ్యూజ్ చేయొద్దు. మీ సిస్టర్ అడిగింది. ఈరోజు చేయలేమండి. సంజన అనేది నెక్స్ట్ రెసిపీ. ఈసారి అవును. యాక్చువల్లీ ఇలా కట్ చేసుకుంటేనే బాగుంటాయి, మన బీన్స్ లాగా తొందరగా కూడా కుక్ అవుతాయి. ఈ వీడియోలో మేము ముగ్గురం వేసుకున్న అవుట్ఫిట్స్ అయితే విదర్శ నుంచి. అండ్ వాళ్ళైతే మ్యానుఫ్యాక్చరింగ్ బ్రాండ్ అనమాట. సో దాని మీనింగ్ ఏంటంటే వాళ్ళే మ్యానుఫ్యాక్చర్ చేస్తారు అండ్ వాళ్ళే సెల్ చేస్తారు. ఎస్, సో వాళ్ళు డైరెక్ట్గా మేక్ చేస్తారు కాబట్టి వాళ్ళ ప్రైసెస్ సూపర్ అఫోర్డబుల్ ఉంటాయి. అండ్ వాళ్ళ దగ్గర హ్యూజ్ రేంజ్ ఉంటుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ సైజింగ్. బికాజ్ వాళ్ళు లైక్ చిన్న సైజెస్ అంటే ఎక్స్ట్రా స్మాల్ నుంచి 6XL వరకు ఉంటాయి. అండ్ వాళ్ళు చాలా డిఫరెంట్ కైండ్స్ సెల్ చేస్తారు, లైక్ కుర్తీస్, కార్డ్ సెట్స్ అన్నీ ఉంటాయి వాళ్ళ దగ్గర. అండ్ వాళ్ళు ఏంటంటే అన్నీ ఇట్లా చాలా వరకు మోస్ట్లీ కాటన్, బట్ వేరే వేరే మెటీరియల్స్ కూడా ఉన్నాయి. బట్ ఇప్పుడు ఎస్పెషలీ సమ్మర్కి కాటన్ అయితే ఇట్స్ వెరీ కంఫర్టబుల్ అండ్ కలర్స్ కూడా మాకు చాలా నచ్చినాయి. వాళ్ళు డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరర్స్ కాబట్టి వాళ్ళ ఓన్ డిజైన్స్ ఉంటాయి అండ్ మనం ఇట్లాంటి డిజైన్స్ ఎక్కడ ఫైన్ కూడా చేయలేము. ఆల్సో ఇంకొక థింగ్ ఏంటంటే వాళ్ళు న్యూ కలెక్షన్స్ కూడా లాంచ్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళు కొన్ని పెడతారు, దాని తర్వాత మళ్ళీ ఒక ఫ్యూ మంత్స్ అయిపోయినాక మళ్ళీ ఇంకో కలెక్షన్ అట్లా లాంచ్ చేస్తారు. సో ఇప్పుడు సమ్మర్ టైం కాబట్టి సంజన అన్నట్టు మోస్ట్లీ కాటన్ బేస్డ్ ఐటమ్స్ ఉన్నాయి. బట్ దే హ్యావ్ లైక్ ఇది కాటన్ కాదనుకుంటాను, ఇది వేరే లైక్ సాఫ్ట్ చందేరి ఏమో. బట్ చందేరి ఇస్ కాటన్. ఇట్స్ లైక్ అ టైప్ లైక్ ఏంటంటే బేసిక్లీ ఫ్యాబ్రిక్ అంటే నీకు సిల్క్ అనుకో, కంచిపట్టు ఉంటుంది, బనారస్ ఉంటుంది, అట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాటన్ కూడా ఉంటాయి. సో ఇది ఒక టైప్ ఆఫ్ కాటన్ అండ్ అదొక టైప్. అండ్ వాళ్ళ షిప్పింగ్ కూడా బికాస్ దేర్ బేస్డ్ ఇన్ న్యూ జెర్సీ, సో వాళ్ళు న్యూ జెర్సీలో బేస్డ్ అయి ఉన్నారు. బట్ యూఎస్ అయితే దే ఆఫర్ 2 days షిప్పింగ్. సో మీకు 2 daysలో వచ్చేస్తాయి. అండ్ మీరు $100 కన్నా ఎక్కువ కొన్నారనుకోండి, అప్పుడు షిప్పింగ్ ఇస్ ఫ్రీ. ఆల్సో వాళ్ళు చాలా డిఫరెంట్ కంట్రీస్లో కూడా ఉన్నారు. ఓవర్ 15 డిఫరెంట్ లైక్ ఎక్స్క్లూసివ్ విదర్శ బొటిక్స్ ఉన్నాయి అన్నమాట. సో న్యూ జెర్సీలో ఉంది అండ్ దెన్ దే ఆల్సో హ్యావ్ వన్ ఇన్ ఇండియాలో చాలా ఉన్నాయి, సింగపూర్లో ఉన్నాయి, దుబాయ్లో ఉన్నాయి. సో ఆస్ట్రేలియాలో ఓపెన్ చేయబోతున్నారు. సో వాళ్ళు లాంచ్ ఏమో దుబాయ్ అండ్ ఆస్ట్రేలియాలో చేయబోతున్నారు, బట్ దే హ్యావ్ ఇట్ ఇంటర్నేషనల్ ఇన్ సింగపూర్. అండ్ ఒక ఫ్యూ మంత్స్లో లైక్ 1 or 2 months వాళ్ళు దుబాయ్ అండ్ ఆస్ట్రేలియా కూడా లాంచ్ చేసి ఉంటారు. మేము చెప్పినట్టు విదర్శ ఒక బ్రాండ్ కాబట్టి వాళ్ళ ఓన్ ఐటమ్సే వాళ్ళు సెల్ చేస్తారు అండ్ ఇట్లాంటి థింగ్స్ ఎక్కడ దొరకవు. మీరు కావాలనుకుంటే వాళ్ళ దగ్గర డెఫినెట్గా పర్చేస్ చేయొచ్చు. బట్ మీరు ఇంట్రెస్టెడ్గా ఉన్నారనుకోండి సెల్ చేయటంలో కూడా, వాళ్ళు యాక్చువల్లీ ఇప్పుడే కొత్తగా ఫ్రాంచైజింగ్ కూడా లాంచ్ చేశారనమాట. సో వాళ్ళ ప్రోడక్ట్స్ మీరు కూడా సెల్ చేయొచ్చు మీ ఇంట్లో. మీరు కూడా ఏమైనా వెబ్సైట్ అట్లా క్రియేట్ చేసుకొని సెల్ చేయాలనుకున్నా కూడా చేసుకోవచ్చు. వాళ్ళ డీటెయిల్స్ మొత్తం అయితే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి. బెస్ట్ లైక్ మీకు పర్చేస్ చేయాలనుకుంటే వాళ్ళ వెబ్సైట్ ఉంటుంది, వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంటుంది. బట్ ఆల్సో మీరు వాళ్ళ దగ్గర ఫ్రాంచైజ్ తీసుకోవాలనుకున్నా కూడా వాళ్ళు కాంటాక్ట్ అవ్వచ్చు.
మూత కూడా కావాలమ్మా. అక్కర్లేదు నన్ను ఫస్ట్ మూత ఉంచు, మనకు కావాల్సి వస్తుంది. బుడ్డి వేడి చేసేటప్పుడు పెట్టక్కర్లేదు బుడ్డి. అదే అడిగాను. మరి ఇంత పక్కకు రా, ఒకసారి పక్కకు రా. రెసిపీస్ చేసేటప్పుడు ఏదో వీళ్ళకి అన్నీ తెలుసు అనుకుంటున్నారు కదా, నేను అన్నాను మూత కావాలంటే నేను మళ్ళీ పక్కన పెడుతుందేమో, కావాలంటే దీని మీద పెడుతుంది హీట్ అయ్యేటప్పుడు. ఓకే సరే మమ్మీ, నాకేం తెలీదు, నువ్వే చెయ్యి మమ్మీ. సరే ఆయిల్ అయితే అన్నీ అంది. దేంట్లో పెట్టాలి? ఏంది బుడ్డి? వేర్ వేసారా గార్లిక్ దాంట్లో? గార్లిక్ వేయలేదు నన్ను, అప్పుడే ప్యాన్ వేడెక్కుతుంది. నువ్వు నిదానంగానే కట్ చేయి, కంగారేం పడమాక. సాహితీ అనిమేష్ అంత బాగా కట్ చేస్తున్నాడు అసలు. అట్లా కట్ చేయి. అన్మేష్ కటింగ్ నేర్పారు, ఇట్లా కట్ చేస్తున్నాడు. Really? యా అవునా నాన్న? యా ఏడ్లోనా? యా ఐమ్ ట్రయింగ్ సైకి, ఐమ్ ట్రయింగ్. నేర్పి అన్ని నేర్పి, అప్పుడు నెక్స్ట్ టైం వెళ్ళాలికి మనకి డిష్లు చేస్తామేమో. అనిమేష్ అవ్వాలంటే సంజన ఉంటుంది కదా ఇంటర్న్షిప్లో, ఆ అంకుల్ అండ్ ఆంటీ వాళ్ళ సన్ అనమాట. తను ఇప్పుడు మిడిల్ స్కూల్లో ఉన్నాడు. అండ్ సంజన బేసిక్లీ తను కలిసి అన్ని రెసిపీస్ అన్ని చేసుకుంటా ఉంటారనమాట. హెల్పర్ అవ్వారు సంజనకి. సంజన మరి అది ఎక్కువ కట్ చేయక్కర్లేదు నాన్న, యా, అంత కట్ చేస్తే బాగుండదు సంజన కూరలో. పేస్ట్ అవుతుంది. దీస్ థింగ్స్ పైన పైన అంత అక్కర్లేదు నాన్న, కొంచెం గ్యాప్ ఉంచు. మీరు నాకు ఇన్స్ట్రక్షన్స్ అన్క్లియర్గా ఇచ్చారు. ఏం లేదు, చిన్న ముక్కలు అన్నా, నేను చిన్న ముక్కలు చేస్తున్నా. ఫస్ట్ చిన్న ముక్కలు, ఇది అంత అక్కర్లా. ఎండ్ ఆఫ్ స్టోరీ. నెక్స్ట్ టైం ఆలోచించి తినేటప్పుడు అది అలా ఉంటుంది. బాగుంది. ఇట్లా చిన్న 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 ఏదో పెప్పర్ ఫ్లేక్స్ లాగా. ఇట్స్ లైక్ ఈటింగ్ క్యారెట్స్. ఇప్పుడు అది పైగా 1 కిలో బుడ్డి ఆయిల్ వేద్దాం దీంట్లో. దా ఏమా సిమ్లో పెట్టాను, మళ్ళీ నీకు అది లేట్ అవుతుంది. యాక్చువల్గా 1/2 కిలో కట్ చేసాం, ఇప్పుడు ఆల్మోస్ట్ చూడండి అసలు ఏం లేవు దాంట్లో. చాలా వెయిట్ వస్తాయి ఇవి. ఆ ప్యాక్ మొత్తము మనకు ఒక ఫ్యామిలీకి ఒకసారి సరిపోద్ది. పెద్ది దీనికి చూడండి ఎంత ఉందో, ఆల్మోస్ట్ సగం అయిపోయింది. అదే కదా. వీటికి జస్ట్ కొంచెం చివర్లేని చేయక్కర్లేదు, ఇంకా కొంచెం పెద్ద కొంచెం ఉంచలేను పర్లేదు. హ్యాపీ ఫాదర్స్ డే డాడీ. గుర్తొచ్చింది నాన్న ఇద్దరికి. హ్యాపీ ఫాదర్స్ డే. థ్యాంక్ యూ. ఇంకా అవి మామూలుగా కట్ చేసాను. నీ గిఫ్ట్ మేమే. అబ్బా తప్పించుకోవడానికి. నువ్వేం గిఫ్ట్ ఇచ్చామా మీ ఫాదర్కి? మా ఫాదర్కా? మా ఫాదరే చెప్పాడు నేనే గిఫ్ట్ అని. ఎప్పుడో మీరు కాపీ కొట్టాలి. మరి అయితే నేను చెప్తే ఏమైంది అప్పుడు? ఫాదర్స్ డేకి మా ఫాదర్ నాకు గిఫ్ట్ పెట్టి బుడ్డి, అది వెరైటీ. నేను కట్ చేయలేను, నా పని అయిపోయింది. స్టిల్ ఐమ్ డన్. సరే ఓ పని చేయండి అయితే, మీరిద్దరు దీంట్లో ఆయిల్ వేసేసి ఆవాలు అది జీలకర్ర వేయండి. నేను ఇలా నేను బ్రేక్ చేసేస్తా. వద్దు నాన్న, ఇంకేం వద్దు, నేను చేసుకున్నా. నో ఐ కెన్ డూ ఇట్, ఐ కెన్ డూ ఇట్. నచ్చిన జాబ్ ఒక్కటే చేస్తుంది చూడండి. ఇది ఎక్కువ వచ్చేటట్టుంది. అంత రాదు నాన్న, మరి చూడు చూడు ట్రై చేయి. అంతే, ఎక్కువే వచ్చింది. ఆయిల్ వేస్తుందా? సరే ఈ లోపల మేము ఇది కట్ చేస్తాము. సాయితీ ఆయిల్ వేసేసి ఒక 2 స్పూన్స్ అయినా చాలు. వేసిన సైజు చాలా సైజు. చాలులే, 1 స్పూనే ఉంటుంది, అది 2 కూడా ఉంటుంది, పర్లేదులే నాన్న. అదే అందుకని మళ్ళీ కావాలంటే చివరిలోనే వేసుకోండి. కొంచెం అయ్యి బుడ్డి పాస్ లేక డాడీకి డెలి డాడీకి ఆస్పారగస్ ఫ్రై నా ఫాదర్స్ డేకి. ఎవరైనా చికెన్ లేకపోతే పిజ్జాలు చేసుకుంటారు, కానీ ఎవరు ఆస్పారగస్ ఫ్రై సంజన వాటికన్నా ఇది మంచి సంజన. రెస్టారెంట్కి వెళ్దాం నాన్న, మర్చిపోయాను. ఈరోజు రెస్టారెంట్కి వెళ్దాం. రెస్టారెంట్కి ఏం పార్టీ ఉంది ఈరోజు, మర్చిపోయినట్టుగా. కరెక్టేగా? యా. నేను యాక్చువల్గా అనుకున్నాము ఇక్కడ ఐస్ క్రీమ్ కూడా ఉంది మా ఇంటి దగ్గర, అక్కడికి వెళ్ళొద్దామని. మళ్ళీ వీళ్ళే గుర్తు చేశారు, మాకు పొద్దున్నే లేసి నువ్వు ఇవన్నీ పెట్టుకున్నావు, వీడియో ఫిల్మ్ చేయాలి, మళ్ళీ ఇంకా ఆఫ్టర్నూన్ అయిపోద్ది, మేము రీల్స్ చేసుకోవాలి, ఇంకా టైం ఉండదు, ఇంకో నెక్స్ట్ వీక్ వెళ్దాంలే అంటున్నారు అనమాట. కొన్ని ఎక్కువ డేస్ అయిందా ఇందమ్మా? లేదు నాన్న, 1 వీక్ కూడా అవ్వాలి, 5 డేస్ అయిందేమో, 5-6 డేస్ అయింది. అయితే నేను ఎప్పుడు అబ్జర్వ్ చేయలేదు నువ్వు చేయటం. మమ్మీ మీరు చూడలేదు కదా నన్ను, నేను చేసి పెడతా అంతే కదా. మమ్మీ ఇయ్యే కదా ఆవాలి మమ్మీ. అవును నాన్న, అయ్యే 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 ఓకే అయ్యే నాన్న. గుడ్డు ఆవాలి కాదు, మీ నాన్న తినాలి ఆవాలి. మేము తినాలి నాన్న. ఓ ఇయ్య జీలకర్ర అంతే. ఏపించుకో, నీకే ఇప్పుడు ఫుడ్, నాదేం లేదు, నేను హ్యాపీ ఫుల్గా తిన్నాను. మా మర్యాద డాడీ పెడుతున్నావా ఇది? మర్యాద కావాలంటే ఆవాలు జీలకర్ర. డాడీ పెడుతున్నావా? అవును, డాడీకి అయితే సరే కాస్తాను. నేను ఇంకా నీకు చేస్తున్నాను అనుకున్నా, మదర్స్ డే కాస్తాను నీకు కూర. అప్పుడు ఎవరు తింటున్నారు మీ కూరలు? అయిపోయింది. ఆవాలు జీలకర్ర వేస్తావా? సరే, రెడ్ చిల్లీస్ అను ఇంగువ బుడ్డి సరిపోయింది. కావాలని నేను తెలుగులో చెప్తున్నాను, వీళ్ళకి అర్థమవుతుందని, తెలుస్తుంది కదా అన్ని పేర్లు.
పెద్ద ఎందుకు నాన్న అంత ఆవేశంగా కట్ చేసావు? ఇంత ఈజీగా కట్ అయిపోతుంటాయి. టపా టపా చేసావు వాటిని పాపం. నేను షెఫ్ని కాబట్టి షెఫ్స్ అట్లానే కట్ చేస్తారు. చేసేసి ఇంకా నెవల కాదని వెళ్ళింది. చాలా ఈజీగా కట్ అవుతుంది తెలుసా ఇవి అసలు. ఇలా అంటే చాలు. మీరు ఎప్పుడు చూడలేదు కదా పెద్ద నేను ఈ రెసిపీ చేసేటప్పుడు. నేను 80% ఆఫ్ ద జాబ్ చేసి నువ్వు 20% చేస్తే అట్లా. యాస్పెగరస్ ఇప్పుడు దాంట్లో ఎన్ని ఉన్నాయి? దానికన్నా ఎక్కువ దీంట్లో ఉన్నాయి. ఇది చూడండి, దానికన్నా ఎక్కువ దీంట్లో ఉన్నాయి నాన్న. ఓకే నెక్స్ట్ ఏం వేయాలి ప్యాన్లో చెప్పు. బుడ్డి సాయికి వేసేయమంటావా? ఏం వేసావు నాన్న? ఇది మా ఇంకో ఏమన్నా అది కరెక్ట్గానే వేసావులే. అది ఈడన్ విత్ ఆయిల్ హీట్. లేదులే నాన్న అయిపోయింది. బాగా ప్యాను తగ్గించిందిలే. మళ్ళీ ఎక్కువ హీట్ అయిందనుకో వేయలేదు. నాన్న ఆ 2 రెడ్ చిల్లీస్ తీసుకొచ్చాయి. 2 చాలు, ఎక్కువ వద్దు, మళ్ళీ కారం కూడా. చిల్లీస్ కూడా చిల్లీస్ రెడ్ చిల్లీస్ ఇట్లా మామూలు చిల్లీస్ బాగోవు దీంట్లో. బ్రాక్లీలో బాగుంటాయి. బ్రాక్లీ ఫ్రై చేసాము చూడు, దాంట్లో చూపించాను. ఏమైంది అంత పెద్ద సౌండ్ వచ్చింది? ఓకే పచ్చిమిరపకాయ 2 కింద పడినట్టున్నాయి. అంతేనా? దాన్ని అంటారు కదా ఎప్పుడు కింద పడుతున్నాయి అని. పే బ్యాక్. ఏంది బుడ్డి అది వేసేసావా ఈరోజు? కరెక్టే బుడ్డి, నిజంగానే బాగున్నాయి డ్రెస్సులు ఇద్దరి. బాగున్నాయి కలర్స్ కూడా. అది కాదు మీరు నన్ను అని అందుకని పడినాయి. అబ్బా యా ఏమన్నావు నాన్న? కింద పడేస్తున్నావు. ఇప్పుడు అన్నిళ్ళు అది కింద పడేసానని ఆస్పెరాగస్ ముక్క. అందుకని 2 పచ్చిమిరపకాయలు కింద పడినాయి. సంజన నువ్వు ఇంటర్న్షిప్కి వెళ్తున్నా అని దిగులతో నీ కొన్ని అలవాట్లు నేను నేర్చుకున్నాను. అది కరెక్ట్ బుడ్డి. సంజన 1000% కరెక్ట్ పెద్ది. ప్రతి చిన్న విషయం చూస్తున్నా. ఏ సైడ్ ఇట్లా ఏ సైడ్. సరే ఒక నిమిషం, ఇది పచ్చిమిరపకాయలా ఏంటి నాన్న? పచ్చిమిరపకాయల కింద వేసావా అంటుంది పిల్ల. వాట్ ఈస్ దిస్ పెద్ది? ఏదో ఒక మిరపకాయలు. ఏమైంది అన్న? మూత పోయిందా? నీకు కొత్తది కొనిస్తానులే మాకు మదర్స్ డేకి. పచ్చిమిరపకాయలు అంట, ఎండు మిరపకాయలు నాన్న. ఎండిపోయినాయి అవి. బుడ్డి చేయమంట బుడ్డి రెచ్చిపోయి తుంచేస్తున్నావు వాటిని. కొంచెం తర్వాత చేయి వాష్ చేయి. ఇంకొకటి సరిపోద్ది. అంత చిన్నవి ఎక్కడి నుంచి తీస్తున్నావు సైతి? దాంట్లో నుంచి అన్నీ ఉంటే తీసుకో పెద్దది తిను. 4 వేసింది నాన్న. డాడీకి ఇంకో 2 అయినా. బుడ్డి అదొకసారి మూతి ఇవ్వు నాకు. నేను ఫిక్స్ చేస్తాను. ఇటు ఉండు ఆగాదు. నేను చేస్తానేమో ఇటు ఇవ్వమా. ఇంకోటి కావాలా? ఉండు యా ఇటు ఇంకా అవ్వలా. అది అవ్వలేదు. ఇటు ఇంకా అవ్వలా. సైతి ఆప్ సైతి. ఇంకా చాలే నాన్న ఇంక చాలే. మన కారం కూడా వేస్తాం. ఎందుకు సైతి నీకు అంత ఆనందం? ఇంకా పోయింది నాన్న. ఇది లిడ్ పోయింది. నాన్న ఒకసారి పోయింది. నా యాక్షన్ కూడా పోయింది. నేను సెట్ చేస్తాను. ఎందుకు బయట వాళ్ళు క్లీన్ చేసేటప్పుడు కూడా తీస్తాను. లేదు ఇదిగో ఆగాగు. ఇక్కడ వచ్చింది చూసారా? ఇది మనం ఫిక్స్ చేసుకోవాలి బేసిక్గా. ఇది అట్లా లోపలికి వెళ్ళి ట్విస్ట్ చేయాలి. నేను అంటాను అక్కడ వెళ్ళదు. అవును. సరే మీ నాన్న చూస్తాను. మీరు కంటిన్యూ చేయండి, కర్రీ కంటిన్యూ చేయండి. మీకు ఎందుకు? సరే ఈ లోపల సంజన రిపేర్ చేస్తుందా చేయదా చూద్దాం. యాక్షన్ ఉంది, జస్ట్ 1 సైడ్ ఉంది అంతే. తల్లి అది రాదులే, వదిలేసాయి. వచ్చి నిదానంగా దాన్ని సంజన కంప్యూటర్ సైంటిస్ట్ అక్కడ చేయగలుగుతుంది. రోబోసం చేస్తారు, దాన్ని కూడా చేస్తుంది ఏంది. ఇంకా మినపప్పు చనాదాలు అవన్నీ ఏం అవసరం లేదు బుద్ధి. జస్ట్ గార్లిక్ను ఇది ఒకసారి పట్టుకో, నేను చేతితో తీసేస్తా. గార్లిక్ రాదు లేకపోతే. స్పాచ్లా పర్లేదులే, నువ్వు మళ్ళీ ఎలాగో చేయి వాష్ చేసుకోవాలి బుద్ధి. అది మీ ఉద్దేశాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. సంజన ఇది ఫిక్స్ చేయగలుగుతా లేదా చూపించు పెద్ది. నేను ఫిక్స్ చేయటం కాదు, సాయితే ఎందుకు ఇరిపిందని పెట్టాలి కామెంట్స్లో. కాదు కానీ అది నిజంగా నేనే దిష్టి పెట్టుకున్నానట్టు మన వీడియోకి. భలే ఉంది డబ్బా అనుకున్నావా? నేను ఏమనుకున్నానో తెలుసా వీడియో చేసేటప్పుడు, ఎందుకంటే కరెక్ట్ గా అక్కడికి వెళ్ళేటప్పుడే ఏమనుకున్నానంటే అబ్బా, అయ్యో ఈ వీడియోలో ఏమైనా ఇంట్రెస్టింగ్ ఉంటుందా ఉండదా, మన వీడియోలో ఇప్పుడు ఏదో ఇంట్రెస్టింగ్ ఉంటుంది నీ ఇంట్రెస్టింగ్ కోసం నా డబ్బాలు పగలు కొట్టద్దు. నీకు ఇంట్రెస్టింగ్ కానీ ఇలా గడ్డి బిక్కొచ్చుకో, లేకపోతే ఏదో ఒకటి చేసుకో. ఎట్లా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, లేకపోతే వెళ్ళి ఏదో ఒకటి చేసుకోండి. కానీ సంజన వీడియోలో చాలాసేపు కనిపించదు ఫిక్స్ చేసేవరకు. పెద్ద నువ్వు వీడియో చేయాలి పెద్ద, మర్చిపోయావు.
సో ఇప్పుడైతే గార్లిక్ అది మొత్తం ఫ్రై అయిపోయింది కాబట్టి ఆస్పరాగస్ వేసేసాం కట్ చేసి. ఇవి మొత్తం 1 కిలో అది 2.25 LBs మొత్తం అంతే వేసాం. వచ్చిందా? అంతే, నేను అదే అనింది చాలా కొంచెం వస్తుందని. ఆల్మోస్ట్ అక్కడ 300 గ్రామ్స్ 400 గ్రామ్స్ అవి ఉన్నాయి చూడు బుడ్డి, ఇంకా ఎక్కువే ఉన్నాయో. ఎన్ని అది ఉన్నాయి? పచ్చడి చేయొచ్చు, చూపిద్దాం, ఎందుకంటే వేస్ట్ చేయకూడదు. ఇక్కడ కూడా వేస్ట్ చేయరు, వేరే యూస్ చేస్తారు వాళ్ళు ఇది Soups లో. సూప్స్లో వేసుకుంటారు కదా ఎక్కువ, మనం సూప్ కన్నా పచ్చడి చేస్తాము. చూడండి అసలు ఎంత ఉందో, అదంతా పచ్చడి చేస్తేనే బెటర్, లేకపోతే టైం ఎక్కువ పడుతుంది ఫ్రై అవడానికి బుడ్డి. అది అన్ఈవెన్ గా కూడా అవ్విద్దేమో, ఈ తక్కువ సేపు అవి ఎక్కువ సేపు. అవును. ఇప్పుడు ఏం చేద్దామంటే నాన్న, నేను యూజువల్గా కుక్ అయ్యేటప్పుడు ఎప్పుడు సాల్ట్ వేయను, కొంచెం తొందరగా కుక్ అవుతుంది వేస్తే. కానీ ఎక్కువ సాల్ట్ పడింది, ఎక్కువ సాల్ట్ అంటే పీల్ చేస్తుంది కదా ఇది మొత్తము, కొంచెం సో తక్కువ. కొంచెం ఫ్రై అవుతామా. యా, ఇలా పెట్టేసి ఇప్పుడు లిడ్ పెట్టేస్తున్నాను మీడియంలో పెట్టి, ఒక 5 మినిట్స్ తర్వాతనే చూద్దాం. సో ఈ ఆస్పారగస్ ఉన్నాయి కదా, ఈ కింద పార్ట్ జిప్ లాక్ లో పెట్టేసి ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే కావాల్సినప్పుడు పచ్చడి చేసుకోవచ్చు. ఆ లోపల అది ఫ్రై అయిపోతుంది. లోపల వాళ్ళకి ఒక పని అప్పు చెప్పాను, సంజన ఏమో ఇంకా అవ్వదని చేతులు ఎత్తేసింది, స్ప్రింగ్ బెండ్ అయిపోయిందంట లోపల. అదే నాన్న అయింది, అదే అయింది. అది కొత్తది తీసుకొచ్చేయాలేమో కదా. అవన్నీ ఎందుకు మా కొత్త మూత సపరేట్ గా చల్లాసా అది వంట అయిపోయింది. పాపం బాగుంది బుడ్డి లిడ్డు, దాని మీద ఒక మరక కూడా పడలేదు. నేను ఇన్ని ఇయర్స్ అట్లానే ఉంటుంది, అతి జాగ్రత్త ఉంటే. అతి జాగ్రత్త కాదని క్లీనింగ్ అంటారు, అతి జాగ్రత్త అన్నారు దాన్ని. స్ప్రింగ్ సెట్టింగ్ పోయింది. అతి జాగ్రత్త అంటే దానికి అంత మరకలు గిరకలు పెట్టుకొని కూర్చోవడం, అది అట్లా కడిగితే పాడైద్దని. అతి జాగ్రత్త అంట క్లీన్గా ఉండటం. చెప్పండి అసలు దాన్ని ఏమంటారు? ఎప్పుడు తనే అడుగుతుంది కదా, చెప్పండి అని. దాన్ని నీట్ గా ఉంచడం కూడా అతి జాగ్రత్త అన్నారు. క్లీన్ గా ఉండటం అతి జాగ్రత్త. అంత లేదు, నీట్ గా ఉంచటం అంత లేదు. మరి ఫుడ్ దగ్గరకు వచ్చాక అన్ని ఆర్గానిక్లు కావాలి, అవకాడో ఆయిల్ కావాలి, ఆలివ్ ఆయిల్ కావాలి, అవి ఎట్టొస్తాయి? సరే అయితే ఇప్పుడు దీనికోసం పౌడర్ చేయాలంటే ఏం పౌడర్ మరి చూద్దాము. నేను యాక్చువల్గా దీంట్లోకి ఇలా పౌడర్ లాగా చేసేసుకొని వేసుకుంటాను. సో ఇది వేద్దామని చెప్పేసి చూస్తున్నా. బుడ్డి అది ఒకసారి మిక్స్ చేసి, ఒకసారి మిక్స్ చేయను, నాకు దాని మీద ఉంది కాన్సన్ట్రేషన్, ఎక్కడ మళ్ళీ మాడిపోద్దాం అని. ఒకసారి మిక్స్ చేసేసి మళ్ళీ లిడ్ పెట్టినాను. మనకు వాటర్ ఉన్నాయి ఏం కాదు ఈరోజు, అర్థమైందా? మనం పౌడర్ వేస్తాం కాబట్టి వాటర్ని పీల్ చేస్తుంది. మనం అది వేసే లోపల చాలా ఫాస్ట్గా అవుతుంది, బ్రోకలీ కన్నా తొందరగా అవుతుంది. యా, ఇది ఒక 2 minutes అయి ఉంటుంది. మనం అంతే, 2 కాదు 4 minutes. 4-5 minutes అయింది. అది మనం పీసెస్ కూడా చిన్నవి కట్ చేసుకున్నాం కదా, ఇంకా ఫాస్ట్గా విత్తి. కొంచెం పెట్టచ్చు నాన్న మరి. ఇదా medium. ఇంకా చిన్నదా బుడ్డి స్పూన్లు కావాలంటే సంజన ట్రై చేస్తుంది, అట్లీస్ట్ రిపేర్ చేస్తుంది. సంజన ఈరోజు ఏమనిందంటే, నేను ఇంకా కట్ చేసిన తర్వాత నేను ఇంకేం పని చేయను కూరకు సంబంధించి అనింది, కర్రీకి. అదే అయింది ఇప్పుడు, ఇది రిపేర్లో పడింది. సరే అయితే ఇప్పుడు ఏమేమి ఈ 3 వేస్తున్నామా? ఆ స్పూన్ ఇవ్వు నాన్న, చూపిస్తాను. యాక్చువల్ గార్లిక్ వేయాలి, నేను ఆల్రెడీ గార్లిక్ చాలా వేసేసాను, అవసరం లేదు. ఒక 3, 4, 5, 6, 7, 8 తమ్ముడు కప్పులో చెప్తాను 9, 10 స్పూన్స్ వేసాను అనుకోండి. అంటే అంత ఒక 1/4 కప్పు ఉంటుంది. అంతే, 1/4 కప్ ఉంటుంది. 10 స్పూన్స్ రోస్టెడ్ స్ప్లిట్ చిక్ పీస్. ఇది కారం ఎవరి టేస్ట్కి తగినట్టు వాళ్ళు వేసుకోవచ్చు. ఎండుమిరపకాయలు అయినా వేయచ్చు, కానీ ఎండుమిరపకాయలు మళ్ళీ బాగా మెత్తగా అవ్వాలి కదా, నేను అందుకని కారం వేసుకుంటాను యూజువల్గా. వీటిని ఏమంటారు? తినేసానే పప్పు కదా. అంతే, ఫ్రైడ్ చనాదాలు నాన్న. ఓకే, మీరు కారం మీ ఇష్టం బట్టి వేసుకోండి. నేనైతే 2.5 స్పూన్స్ అలా వేసాను. ఇంకా బేసిక్లీ మిగతా కారం ఏం లేదు కదా. తర్వాత సాల్ట్ అస్సలు కూరలో వేయలేదు మనం, అస్సలు కొంచెం కూడా వేయలేదు. ఓకే, అందుకని ఒక 1 స్పూన్. 1 స్పూనే సాల్ట్, 1 కూడా లేదు, ఇంకా కొంచెం తక్కువే. ఇవి ఇది చాలా చిన్న స్పూన్స్, ఇవి చాలా కొంచెం పడుతుంది. అవును, ఇది చాలా చిన్న స్పూను, 1 స్పూన్ వేసుకున్నాను దాంతో. బుడ్డి దీంట్లోకి కోకోనట్ వేస్తాను అనమాట, డ్రై కోకోనట్. అది తీసుకురా, నన్ను అక్కడే ఉంచుడు.
సో మేమైతే ఈ డ్రై కోకోనట్ యూజ్ చేస్తాము. ఇది ట్రేడర్ జోస్లో దొరికిద్ది అనమాట. అండ్ మేమైతే దీన్ని దేంట్లో అయినా యూజ్ చేస్తాము. ఒత్తి తింటాము, టాపింగ్ లాగా వాడతాము, ఇట్లా పౌడర్స్కి వాడతాము, కర్రీస్లో. చాలా వాటికి వాడతాం, అవి ప్యాకెట్లు అయిపోతుంది. యా, ఇదైతే ఫ్లేక్ లైక్ ఆర్గానిక్ అన్స్వీటెండ్, కంపల్సరీ అన్స్వీటెండ్ తీసుకోవాలి. కొన్ని స్వీట్ కూడా స్వీటెండ్ కూడా ఉంటాయి. సో స్వీట్ అండి అయితే స్నాక్ లాగా తినొచ్చు. యా, ఇది ఒక హాఫ్ స్పూన్ అలా వేస్తున్నాను నాన్న. జీలకర్ర ఆల్రెడీ మనం దాంట్లో వేసాం కదా. అవును. ఇది ఎంత వేయాలి? ఒక 4 స్పూన్స్. 2 స్పూన్స్ వేయి బుడ్డి, సరిపోద్ది. సిమ్లో పెడుతున్నాను బుడ్డి ఇది. ఓకే, ఒకసారి మిక్స్ చేసి పెడతా లేకపోతే. మాకెందుకో ఈ ట్రేడర్ జోస్ వర్జన్ చాలా నచ్చింది. చాలా బాగుంటుంది, కోకోనట్ టేస్ట్ లాగే వచ్చింది. ఏది నాన్న? ఇది డ్రైడ్ కోకోనట్, అది కూడా ఆర్గానిక్. యా ఆర్గానిక్ అది మొత్తం. ఓకే, స్పూన్ తీసేస్తున్నాను. ఎందుకు ఏది నాన్న? 2 స్పూన్స్ వేసా, ఇంకా కావాలా? 2 స్పూన్స్ వేసావా? ఇంకొక స్పూన్ వేయలే బుడ్డి, తక్కువ అవుతుంది అనిపిస్తుంది. ఎందుకంటే నేను ఇంట్లోకి చేసుకునేటప్పుడు యూజువల్గా మెజర్ చేయను అనమాట. అందుకని ఇప్పుడు కొంచెం మెజర్ చేసేటప్పుడు చూసి చెప్తున్నాను. 3 స్పూన్స్ వేయి బుడ్డి. వేసావా? నేను ఈ లోపల మొత్తం సిమ్లో పెట్టేశాను. అయిపోయింది ఆల్రెడీ, ఫ్రై కర్రీ అయిపోయింది, రెడీ అయిపోయింది. జస్ట్ పౌడర్ కోసం, పౌడర్ కోసం వెయిటింగ్. ఫుడ్ ప్రాసెసర్లో బెస్ట్, ఎందుకంటే ఫైన్ పౌడర్ అవసరం లేదు. కొంచెం కోర్స్గా ఉండాలి, కొంచెం కోర్స్గా ఉండాలి కదా బుడ్డి. ఫ్లాక్ సీడ్స్ పౌడర్ కూడా తీసుకురా ఒకసారి. నేను సిమ్లో పెట్టేశాను కుక్ అయిపోయిందని. యా, చూస్తుంటే గట్టిగా 10 మినిట్స్ చాలు. అంతే, చాలా క్విక్ ఫాస్ట్గా అయిపోయాయి. మొత్తం కూర 20 మినిట్స్. 20 మినిట్స్ కూడా 15 మినిట్స్లో చేసేసుకోవచ్చు. ఎగ్జాక్ట్ మన స్టవ్ దగ్గర. ఆస్పారగస్ అయితే సూపర్ హెల్తీ వాడు కదా, మా చాలా చాలా మంచి. మనం యూజువల్గా అట్లా తిన్నాం కదా, తెచ్చుకొని ఇట్లా సాటే చేసుకొని. దీంట్లో యాక్చువల్ నేను చాలానే వేసుకున్నాను పౌడరు. ఇంత పౌడర్ పట్టదు. ఓకే, నా బిడ్డకి ఆకలి అవుతుంది, తొందరగా పెట్టండి. ఓ అందుకని అటు చూస్తున్నావు. పెద్ద అయిపోయింది రిపేరు. సరే రావు నాన్న. బుడ్డి బుడ్డి ఇట్లా. సరే ఇది తినేద్దాం. సంజన క్యాంపింగ్కి వెళ్ళి కష్టపడి వచ్చింది నిన్నంతా. యా, అన్ని వీడియోస్ ఉంటాయి. ఇప్పుడు మనకు సరిపడా వేసుకుందాం, అది బెటర్. ఓకే, ఇది 1 స్పూను. ఈ పౌడర్ అడ్వాంటేజ్ ఏంటంటే డిఫ్యూజరా. నేనే ఇంకెవరు సంజన? నేనే ఆన్ చేసుకున్నాను. 4 స్పూన్స్ వేసాను. అర్జెంట్గా ఇంకా ఫ్లాక్ half సీడ్స్ కూడా ఉందా? ఉన్నాను. ఫ్లాక్ సీడ్స్ అర్జెంట్గా వేయాలా? అర్జెంట్గా ఇవ్వు, తొందరగా. టైం వేస్ట్, అంత అర్జెంట్ వద్దులే. అగ్గిని ఇప్పుడు ఇంకోటి నువ్వు బాక్స్ పెట్టింది. నువ్వు ఫాస్ట్గా చెప్తే ఇదేందో చెప్పు, దీనివల్లే మొత్తం ఫ్లేవర్ వస్తుంది. ఏందో చెప్పు. ఫ్లాక్ సీడ్స్ పౌడర్ ఇది. ఇది కూడా మేము ట్రేడర్ జోస్లోనే తీసుకుంటాము. ఇది ఆర్గానిక్ ఫ్లాక్ సీడ్ పౌడర్ అనమాట. సో ఇది చాలా చాలా మేము యూజువల్ లైక్ స్మూత్ ఎగ్ ఉంటుంది కదా, ఎగ్ కన్నా చాలా 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 మంచిది ప్రోటీన్ అన్నిటి వైజు. అన్ని ఎగ్ తినలేని రోజుల్లో కూడా ఇది వేసేసుకోవచ్చు. అవును, నేను చాలా వాడతాను. చూడండి ఆ డబ్బా మొత్తం ఉండింది ఫుల్. యా, ఒక 3 మంత్స్ నుంచి వాడుతున్నావా? 2 మంత్స్ నుంచి అయిపోయింది. ఎప్పుడు వాడతాం మేము, కానీ ఈ ప్యాకెట్ తెచ్చి నేను అంటున్నా అదే, దాని నిండా పోసి పెట్టాను నేను. అవును, ఇది చూడండి ఒకసారి. నీకు ఫ్రై బుడ్డి. నానా పెద్ది దా. అయిపోయింది సంజన. ఇది ఇంకా మనం ఎక్కువసేపు అవ్వక్కర్లేదు, ఎందుకంటే మనం ఆల్రెడీ అన్ని ఫ్రై అయిన ఐటమ్స్. దీంట్లో ఫ్రై అవ్వాల్సింది ఏం లేదు. వావ్, అసలు అంత బాగుంది. నేనైతే ఇప్పుడు చూడలేదు నువ్వు చేయటం, కానీ చాలా సార్లు తిన్నాను. ఇది ఒక టేస్ట్ వస్తుంది. మన బ్రోకలీ ఒక టేస్ట్. అవును, బ్రోకలీ ఫ్రైడ్ యాక్చువల్ ఇది బేసన్ వేస్తాను. అవును, అది కూడా రెసిపీ మేము చూపించాము. మీరు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ పెడతానులేమా. పెడతావా? చేసుకో, చాలా రోజులు 4 months అయిందేమో. సంజన చపాతీలు ఫ్రై చేయడానికి తెచ్చుకుంది. ఏ చపాతీలు చూపించినాను లాస్ట్ వీక్ కూడా అడుగుతున్నారు కదా. బుడ్డి ఓ పని చేస్తాను, ఉండండి ఒక్క నిమిషము. నేను ఇది పక్కన పెట్టేస్తా ఫస్ట్. ఓకే, ఇదంతా మీరు ఇటు పెట్టుకోండి. అది ఓకేనా? యా, చూడటానికి బీన్స్ ఎగ్జాక్ట్ గా బీన్స్ చిన్న చిన్నవి కట్ చేసుకుంటాం కదా, ఫ్రెంచ్ బీన్స్ ఉంటాయి కదా సన్నగా, వాటి ఫ్రైలో. సో మేమైతే ఈ రోటీస్ తెచ్చుకుంటున్నాము. కాస్ట్కోలో రీసెంట్గా ఒక 1 month 1.5 month నుంచి చూస్తున్నాం అన్నమాట మేము. ఇవి ఏంటంటే ఆర్గానిక్ అన్కుక్డ్ లైక్ రోటీ. మనం బేసిక్లీ ప్యాన్ పైన అట్లా ఫ్రై చేసుకోవచ్చు. ఒక్క నిమిషం పెద్ద సరిపోదు. ఇది సైజ్ చిన్నది, రోటీలు పెద్దవి, రోటీలు పెద్దవి ఉన్నాయి. ఈ మా చాలా నచ్చినాయి, ఎందుకంటే ఆర్గానిక్ వీట్ ఫ్లవర్ బాతో చేశారు. అండ్ ఆల్సో లైక్ టేస్ట్ కూడా బాగున్నాయి. ఇవి అయితే మనం ఇంకా ఇలా రెడీగా చేసుకొని తినచ్చు. ఇంకా రోటీలు చేసుకోవాలి, చపాతీ చేసుకోవాలని టెన్షన్ ఉండదు ఇంట్లో. అవును. సో అందరికి ఎన్ని కాలుస్తావు సంజన? 2నా? నాకైతే నేను 2 పెట్టుకుంటున్నా. ఇదిగో బుడ్డి దా, దీంట్లో కింద పడకుండా. ఎందుకు మమ్మీ? ఇదిగో నీ సిస్టర్ దీంట్లో చాక్లెట్లు వేసి పెట్టుకొని ఉంది. చాక్లెట్ ఎప్పుడు? అంటే ఎప్పుడు ఎక్స్ట్రా దీన్ని బౌల్లో పెట్టుంటుంది, నేను దీంట్లో వేసి పెట్టాను.
ఒకసారి ఐస్ క్రీమ్ సండేలో చేసాం అప్పుడు ఏమో గుర్తుందా ఐస్ క్రీమ్ సండే నేను తింటున్నట్టు చూస్తున్నారు కదా నన్ను ఇద్దరు. ఎందుకు మమ్మీ ఆయన్ని చాక్లెట్ చిప్స్ తింటున్నావు నువ్వు? సంజనాకి అసలు చాక్లెట్ మన ఇంట్లో ఉందని కూడా తెలుసా సంజన? తెలీదా? సంజన మా పాస్ట్ వీడియోలు చూస్తా ఉంటే మీకు తెలిసిద్ది ఎవరు ఎక్కువ చాక్లెట్ తింటారో ఇంట్లో. బుడ్డి బ్రోకలీ ఫ్రై చేసిన 4 months అయిందా, మనం 3 months అయిందా? ఫిబ్రవరిలో చేసామ్మా. ఓ ఆ రోజు బీచ్ షోకి వెళ్తా చేసాము. మీ పార్టీ ఓ పార్టీ, సరే పార్టీ అంటే మాకు తెలియదు కదా. అసలు ఇది చూడండి, బీచ్ షో చేసేటప్పుడు చేసా అని గుర్తుంది కానీ అమ్మోల్ సర్ప్రైజ్ పార్టీ నేను సంజన పైన కింద బడి చేసింది గుర్తులేదు. కానీ బీచ్ షోకి వెళ్ళాం బుడ్డి ఆ రోజు, గుర్తుందా? ఆ రోజు తర్వాత ఏమైంది బుడ్డి? ఏం అవ్వలేదు. సర్ప్రైజ్ పార్టీ చేసాం. బీచ్ షో తర్వాత నేను ఇంటికి వచ్చేసి అన్ని చూసి నేను చేస్తా, కౌంటే తెచ్చుకో. అమ్మ తెచ్చాలకి నీ H2O ఎవాపరేట్ అయిపోయింది. ఎవరు అదేమన్నా మిషన్ అమ్మ, నేను కాదు మిషన్, అది పట్టాలి, అది రావాలి. నీకు ముందలే తెలియాలి ఫాస్ట్గా, ముందలే ఓకే వాటర్ కావాల్సి వచ్చిద్దేమో అని. దానికి బ్యాటరీ మార్చాలి, బ్యాటరీ ఫిల్టర్ ఏదో ఒకటి బ్యాటరీ ఏంది ఏదో ఒకటి. కానీ నువ్వు అనేది కరెక్టేమా, దానికి నువ్వు ఫిల్టర్ మార్చినాక దీనికి కూడా బ్యాటరీ రీసెట్ చేయాలి. ఇదిగో నాన్న అక్కడికి అంత పెద్ద హ్యాండిల్ ఉంది పెద్ద దానికి, చేతికి ఒక సిప్ తాగితే ఇంకా అంతే. సంజన పొద్దు నుంచి వాటర్ తాగలేదు. తాగలేదు నాన్న, ఎప్పుడు తాగింది? నేను తాగా పొద్దు నుంచి ఒక 3-4 glasses. పొద్దున్న నిద్రలేసిందా? నిద్రలేసి కిందకి వచ్చింది, ఒక 2 బ్రెడ్ ముక్కలు తినింది. అందుకనే వాటర్ తాగి తినాలి, చెయ్యాలి పని. తాగావా? Yeah, I drank 2 actually. I was just dehydrated. I can't finish. నేను క్యాంపింగ్కి వెళ్ళొచ్చి ఈరోజు ఈ వీక్ హీట్ వేవ్ కూడా ఏదో అంటున్నారు సంజన. అమ్మ నా రూమ్ లోకి వెళ్ళినట్టుంది నేను అక్కడికి వెళ్ళిన తర్వాత. ఎందుకంటే నాకు అన్ని కర్టన్స్ తీసున్నాయి. నేను పొద్దున్నే లెగ్సి ద సన్ వాస్ బ్లైండింగ్ మీ దిస్ మార్నింగ్, ఇట్ వాస్ సో బ్రైట్. అందుకని నా పాపం పొద్దున్నే 10కి వచ్చావు కిందకి సంజన. నో లెగ్స్ ఇన్ 7:30 లెగ్స్ అను. మరి ఏం చేస్తా మళ్ళీ లెగ్స్ కర్టెన్ క్లోజ్ చేసుకొని పనుకున్నావా? నాన్న అమ్మాయి ఏం చేస్తుందంటే కట్టన్ లేదు సంజన చూడండి, లెగ్స్ మళ్ళీ కర్టెన్ క్లోజ్ చేయటం కూడా అంత పని ఎందుకని బ్లాంకెట్ తలపైన వేసేసుకొని పనుకున్నాను. కాదు, నేనేం చేస్తానంటే రూమ్ లోకి వెళ్ళి క్లీన్ చేసినప్పుడల్లా మెయిన్ నా కాన్సన్ట్రేషన్ ఎక్కడ ఉంటుంది, కర్టన్స్ మొత్తం నీట్ గా పెడతా, కొంచెం సమానంగా ఉంటాయి అనమాట అన్ని. అంటే అప్పుడు నీకు ఎక్కువ వెలుతురు వస్తుంది. సంజన ఏం చేస్తుంది, ఆ బ్లాక్ బోర్డ్స్ మొత్తం దగ్గరికి లాగుతుంది. కాదులే సంజన రూము ఏం ఫేసింగ్ ఈస్టా వెస్టా? ఎక్కడ సన్ రైజ్? ఈస్ట్, ఎగ్జాక్ట్ ఈస్ట్ ఫేసింగ్ అవ్వాలకి ఎక్కువ సన్ వచ్చింది. బుడ్డి ఆ పౌడర్ వేయడానికి నాకేం కనిపించట్లేదే, చిన్న డబ్బాలు. మన ఇంట్లో డబ్బాలు లేవు అనుకుంటారు. ఒక జార్ కొనాలేమో నాన్న? జార్లు చాలా ఉన్నాయి మా, చాలా ఉన్నాయి. ఇదిగోండి ఈ గార్లిక్ పౌడర్ దీంట్లో ట్రాన్స్ఫర్ చేసేసి దీంట్లో వస్తుంది. ఏది నాకు ఒక్కటి కూడా ఒకటి కొత్త గిన్నెలు గుర్తొచ్చి బుడ్డి ఉండు. ఏది అంత పెద్ద జార్ వద్దు సంజన, దాని సైజు కావాలి, కరెక్ట్ సైజు. మొన్న ఈ కొత్తగా కొన్నాను ఒకటి, వాళ్ళు చాలా రోజులు అయింది కొన్ని, అవి ఇంకా వాడలేదు, చాలా రోజులు అయింది కానీ మర్చిపోయా. కరెక్ట్ సైజ్ అనిపించింది. ఇప్పుడు వాడతాను పెద్ద, దీన్ని మీరేం ఫీల్ అవ్వద్దు. సరే ఈ లోపల పెట్టేసి దీంట్లో వేసేసుకోండి. అది చెప్పింది ఇంకేం స్కూల్ మీరు నాకు చేసి పెట్టాలి, స్కూల్ అయిపోయింది ఇంకా మీకు. ఎందుకు అయిపోయింది? ఈరోజు ఏందో అన్ని రిపేర్ల మీద పడ్డాము. దీని మళ్ళీ చూడండి ఇది రౌండ్గా అయింది, లాగేసరికి ఇలా ఉండాలి. రబ్బర్ కదా అది, ఒరిజినల్ షేప్. చూడండి అట్లా డెలిగేట్ చేస్తుంది అందరికి. ఇది ఒకసారి తుడిచేస్తాను నాని లోపల నాప్కిన్ తోటి. సంజన నాకు జాగ్రత్త చెప్తుంది, ఇష్టం వచ్చినట్టు చేయొద్దని చెప్తాను. ఓ నువ్వు ఎప్పుడు పడేయలేదా సంజన ఏమి? ఇద్దరు కలిపి అన్ని పనేయద్దు నాన్న, మీ పుణ్యం మీరు చూసుకోండి, నా ఇక్కడ పడేయద్దు మీరు మట్టికి చెప్తాను. మమ్మీ నువ్వు ఇంకా హ్యాపీగా ఫీల్ అవ్వాలమ్మా, ఇప్పుడు నాకు కొత్త డబ్బా రాబోతుంది. నేను ఉన్నాయి జాగ్రత్తగా వాడుకుంటాను కొత్తగా. ఇదిగో చూడు, దీన్ని మూత పెట్టండి. ఉన్నాయి జాగ్రత్తగా వాడుకుంటే ఎందుకు పూటకు ఒక చీర వేసుకుంటావు? ఉన్నాయి అయ్యే జాగ్రత్తగా వేసుకున్నాక వాడుకున్నట్టే బుడ్డి, కొత్తవి కొనుక్కోకూడదు, ఉన్నదే వాడుకోవాలి. నాకు ఒక విషయం అర్థం కాదు కానీ నేను మామూలుగా అడుగుతున్నా. నేను కరెక్ట్ కాదు ఎటు తిప్పి అటు తిప్పి నా చీరల మీదకి ఎందుకు వస్తారు మీరు? అది జారే ఎగ్జాక్ట్ స్క్వేర్ లేదేమో సంజన. సాయితి మీరు ఎందుకు అటు తిప్పి నా చీరల మీద పడతారు చివర్లో? అసలు మీకు ఎందుకు అంత నాన్న? మీ క్లాజెట్లు ఇచ్చాము, అది ఇంకా రూమ్ టూర్ కూడా చేయాలి పైన. ఏంది ఇష్యూ?
మమ్మీ మాకు తలనొప్పి వస్తుంది మా నీ గోల వల్ల వస్తుంది అదే కదా అందుకనే సాగితే నాకు తలనొప్పి. అబ్బా వస్తుంది కరెక్టే అసలు తలనొప్పి అంటే ఏందో తెలుసా మీకు ఎట్టుంటుందో అసలు నువ్వే మా క్లోత్స్ దిష్టి పెట్టి దాన్ని మరకలు తెప్పించి అసలు తలనొప్పి ఎట్టుంటుందో తెలుసా వీళ్ళకి తెలియదు ఇండియా నుంచి అసలు నువ్వే తలనొప్పి సాహితీ అది పడేసింది అనవసరంగా. నీ గోల వల్ల మమ్మీ పడేసాను ఇదిగో Start నా sarees మీద చేశాను అట్ట దిష్టి పెట్టద్దు నేను ఈ రోజు కూడా కొత్త అందుకని saree నేను హెయిర్ కలర్ కూడా వేసుకుంటున్నా తెల్ల జుట్టు వచ్చిద్దేమో అని ముందు జాగ్రత్తగా మమ్మీ పెట్టే స్టార్స్ వల్ల ఏం అంతేనా పెద్ద అయిందా అమ్మాయి అక్కడ పెట్టేసి సరే ఉంచలేదు సరే అందరికి రోటీ చరొకటి అయ్యింది ఇంకా చేయాలా వీడియో అక్కడికి ఏం జరిగిందో తెలుసా ఆపే మనంగానే వాళ్ళ డాడీ సాహిత్యం చపాతీలు ఇంకా ఆపేయచ్చు అన్నాను. అంటే ఫోన్ ఆపేశారు అనమాట వెంటనే వీళ్ళిద్దరు రికార్డింగ్ డాడీ అది ఆపమలేదు కదా మేము అంటున్నారు నేను అన్నాను వాళ్ళతో కాదు వాళ్ళిద్దరు శాడిస్టులు మనం మంచిగా ఉండాలి అని చెప్పాను. అబ్బా వాళ్ళు sadists లా ఇద్దరు చూడండి ఒకేలాగా ఎలా పెట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ sadism not sadist మేము శాడిస్టులు అని అంటాం బుద్ధి శాడిజం చూపించే వాళ్ళు శాడిస్టులు అవుతారు నాన్న sadistలు అది చూడండి సంజన ఎట్లా రోల్ చేస్తుందో ఓ అందుకనే నా ఆ చాలా స్కూల్కి తీసుకెళ్ళి అట్లా ఫుడ్ అలవాటు అయిపోయింది వాళ్ళకి చపాతీలు రోల్ చేసి దాన్ని ఫాయిల్లో పెట్టి తీసుకోవద్ది టేస్టింగ్ టైం బుడ్డి నేను అనబాతున్నా నువ్వు చెప్పేసావమ్మా అసలు కాదు 6 నెలలు ఫ్రెండ్షిప్ చేశారనుకోండి వాళ్ళు వీళ్ళు అవుతారంట అంటే నాకు ఇప్పుడు 6 months అవ్వబోతుంది మమ్మీతో మండే రెసిపీ చేసి అవిందా 6 months వావ్ వావ్ నీతో 6 ఇంకా months అవ్వలేదు deal చేసాను ఇప్పుడే వద్దు బుడ్డి ఇంకా 1 month సంజన రోల్ అన్ని పెట్టుకొని రెడీగా ఉంది వావ్ ఎంత బాగుంది మా నా రోల్లో ఆనియన్స్ వేసుకోవచ్చు నెక్స్ట్ టైం. నేను అడిగాను ఇందాక నిన్ను కాబట్టి ఆనియన్స్ కొంచెం లెమన్ పిండుకొని అయినా తినచ్చు లేకపోతే ఎట్లా అయినా తినచ్చు చాలా చాలా బాగుంది ఎక్కువ మసాలాగా లేకుండా ఫ్రెష్గా బాగుంది రైస్లోకి అయితే ఆనియన్ లెమన్ ఏమొద్దు డైరెక్ట్గా రైస్లో మిక్స్ చేసుకొని నెయ్యి వేసుకొని తింటమే ఇప్పుడు మనం దీంట్లో బేసిక్గా నాకైతే లెమన్ లేకపోయినా పర్లేదు చపాతీలోకి అయితే లెమన్ వేసుకొని ఆనియన్ వేసుకోండి కావాలన్నా ఆనియన్ కట్ చేసి ఇస్తాను పర్లేదు ఈసారి తినేస్తా. చాలా బాగుంది కాకపోతే మా చాలా ఫ్రెష్గా లైక్ లైట్గా ఉంది తినేటప్పుడు కానీ ఆస్పారగస్లో ప్రోటీన్ అదంతా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఫిల్లింగ్గా కూడా అయిపోయింది మీకు అసలు పిల్లలు ఈ ఫ్రైని బెండకాయ దొండకాయ ఫ్రై అనుకుంటారు అవును. కానీ వాటికన్నా ఈజీ చేసుకోవటం కటింగ్ ఈజీ హెల్తీయర్ దాని తర్వాత హెల్తియర్ ఈజీ మోర్ యాక్సెసిబుల్ ఎక్కువ దొరికింది నాకు తెలిసి మొత్తం ఒక 15 minutesలో అయిపోయింది బుడ్డి మ్యాక్స్ అంతే 15 minutes అంటే 15 minutes మనం అంటే ఇంకా వీడియో కోసం మేము ఎప్పుడు స్టార్ట్ చేసాము 10:45 అలా అయిపోయి ఉంటుంది మేము స్టార్ట్ చేసేటప్పటికి 11:30 అయింది ఇప్పుడు మళ్ళీ మధ్యలో మనం వీడియో తీసుకుంటాం మధ్యలో బ్రేక్ దాని తర్వాత పౌడర్ అన్ని చూపించాం కదా పౌడర్ కూడా ముందర చేసుకొని పెట్టుకుంటే ఇంకా ఈజీ అయిద్దేమో ఇంకా ఫాస్ట్గా అవ్విద్ది సో మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేస్తే డెఫినెట్గా మా కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి మేమైతే అందరు కామెంట్స్ రీడ్ చేస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అండ్ యూజువలీ ట్రై చేస్తాను రిప్లై ఇవ్వడానికి బట్ టైం అండ్ మామూలుగా వీడియో పోస్ట్ చేసేసి నేను వర్కౌట్ చేసుకుంటాను సో కామెంట్స్ ఎక్కువ చూడలేకపోతాను బట్ థ్యాంక్ యూ సో మచ్ టు ఎవ్రీవన్ హూస్ బెన్ కామెంటింగ్ అండ్ మీకు కూడా ఈ రెసిపీ నచ్చుంటే డెఫినెట్గా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ Se acabó. Free drinks in the house.